అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. అందరికీ నమస్కారం. ఈ రోజు ఏంటో మీ అందరికీ తెలిసిందే, హనుమాన్ జయంతి. అందులోనూ పౌర్ణమి రోజే హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం. అలాగే ఈ రెండు కలిసి వచ్చిన రోజు నా పుట్టినరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం రోడ్ నెంబర్ 1 సాయినగర్ నాగోల్లో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసాం. ఈ రోజు పంతులు గారు చెప్పింది ఏంటంటే హనుమంతుడి విజయోత్సవం. ఈ సందర్భంగా ఆ హనుమంతుడిని ఎంతో అందంగా అలంకరించారు కదా. అండ్ అలాగే ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా హనుమంతుడి ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు అండ్ గణేష ఆశీస్సులు కూడా తీసుకున్నాను. అండ్ మీరు కూడా మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి దీవెనలు పొందండి. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా రెండో టెంపుల్ కి అయితే వచ్చేసాము. మన నాగోల్ మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చేసాము. మనం ఆ స్వామిని దర్శనం చేసుకుందాం రండి. ఈ రోజు నా బర్త్డే రోజు ముచ్చటగా మూడో టెంపుల్ కి అయితే వచ్చేసాను. ఆ అమ్మవారి దర్శనం కోసం కొత్తపేటలో ఉన్న శ్రీ వారాహి ప్రత్యంగిర దేవాలయానికి వచ్చేసాను. ఆ అమ్మవార్లను దర్శించుకోవాలంటే మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. ఎందుకంటే వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి నేను మీకు చూపించలేను. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన వారాహి ప్రత్యంగిర దేవస్థానం. సో ఇక్కడ కూడా వీడియోస్ అయితే నాట్ అలౌడ్. సో మీరు ఆ అమ్మవారిని దర్శించుకోవాలంటే స్వయంగా ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకోండి. అండ్ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ గుడిలో పంతులు గారు నాకు ఈ అమ్మవారి నిమ్మకాయ అండ్ ఇక్కడ హెర్షీస్ చాక్లెట్ అయితే ఇచ్చాడు నాకు బర్త్డే గిఫ్ట్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీరు కూడా ఈ టెంపుల్కి తప్పకుండా రండి, ఓకేనా? ఆ దేవుడి దీవెనలతో పాటు మీ దీవెనలు కూడా నాకు కావాలి కదా. సో మీరు నాకు గిఫ్ట్ రూపంలో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ప్లీజ్.